మనకి బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి అండ్ దిస్ వీడియో ఈస్ కంప్లీట్లీ ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర. జస్ట్ 100 on 100 ఏ ఉంది కదా అనుకోవద్దు. ఈవెన్ 10 on 10 CGPA అయినా సరే 100 on 100 అయినా సరే లైక్ మ్యాథ్స్ లో అవుట్ ఆఫ్ స్కోర్ చేయడం ఎలా, మనం ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, మొత్తం సిలబస్ ఎలా కవర్ చేయాలి, అసలు మ్యాథ్స్ లో 100 on 100 మనకి స్కోర్ చేయడం అవుతుందా మ్యామ్? అదేమో ఓన్లీ టాపర్స్ కే అంట, మా వల్ల అవ్వదేమో అంటే లేదు నాన్న, మ్యాథ్స్ ఈజ్ ఏ సబ్జెక్ట్ వేర్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కెన్ స్కోర్ 100 on 100. ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఏపీ. మ్యాథ్స్ లో మనం ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటే మనకి 100 on 100 వస్తాయో ఇప్పుడు అవన్నీ చూద్దాం. ఓకేనా? హలో ఆల్, వెల్కమ్ టు వేదాంత తెలుగు 8, 9, 10. మై సెల్ఫ్ ఉమా సుప్రజ, యువర్ మాస్టర్ టీచర్ ఫర్ మ్యాథమెటిక్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఒక్కసారి మొత్తం సిలబస్ మీద ఒక ఓవర్ వ్యూ చూసుకోండి. అంటే మనకి మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి మ్యాథ్స్ లో అండ్ ఆ చాప్టర్స్ ఒక్కొక్కటి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ నెంబర్స్ ఉంది, అందులో మనకి సబ్ కాన్సెప్ట్స్ ఏంటి, ట్రిగనామెట్రీ ఉంది, అందులో సబ్ కాన్సెప్ట్స్ ఏంటి, సర్కిల్స్ ఉంది, అందులో సబ్ కాన్సెప్ట్స్ ఏంటి, ట్రయాంగిల్ ఉంది, అందులో సబ్ కాన్సెప్ట్స్ ఏంటి, ఇలాగ ఒకసారి అన్ని సబ్ కాన్సెప్ట్స్ ఒకసారి షార్ట్ లిస్ట్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోండి. అండ్ ఆల్వేస్ నాన్న వెదర్ ఇంపార్టెంట్ చాప్టర్స్, హై వెయిటేజ్ చాప్టర్స్ ఇదంతా సెకండరీ, కానీ సిలబస్ మొత్తం మీద ఒక ఓవర్ వ్యూ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి మనకి. ఎందుకంటే 99కి 100కి ఒకటే మార్క్ డిఫరెంట్. ఆ ఒక్క మార్క్ కూడా చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ వల్ల లేదా మనం కవర్ చేయని ఏదన్నా చిన్న టాపిక్ వల్ల అట్లనే పోతుంది. అవి పోకుండా ఉండాలంటే అండ్ నౌ యు ఆర్ హ్యావింగ్ ఎనఫ్ టైం, మన దగ్గర కావాల్సినంత టైం ఉంది. సో ఫస్ట్ థింగ్ మొత్తం సిలబస్ ని కంప్లీట్ గా చూడండి. ఒక ఎనాలసిస్, నేనే మొత్తం సిలబస్ చదివేమని చెప్పట్లేదు, మొత్తం సిలబస్ మీద ఒకసారి ఎనాలసిస్, ఒక ఐడియా తెచ్చుకోండి. అండ్ దెన్ సెకండ్ థింగ్, ఒక ఫార్ములా బుక్ మెయింటైన్ చేయండి. ఇది ఏదో బుక్ ఏదో పబ్లికేషన్ కాదు, ఆన్ యువర్ ఓన్ ఒక ఫార్ములా బుక్ రాసుకోండి. ఫార్ములా బుక్ అన్నా లేదా దాన్నే షార్ట్ నోట్స్ అని అన్నా అంటాం మనం. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చాప్టర్ నేర్చుకున్నారు ఇన్ మ్యాథమెటిక్స్, ఆ చాప్టర్ లో ఏమేం ఫార్ములాస్ ఉన్నాయి ఒక దగ్గర రాయండి. ఇంకొకటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకి, కొన్ని క్వశ్చన్స్ ఎలా అంటే కొన్ని షార్ట్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇర్రేషనల్ నెంబర్ ని ప్రూవ్ చేయడం అయినా, లేదంటే థేల్స్ థీరం అన్న, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, ఇలాంటి క్వశ్చన్స్ కి ఏం చేస్తారు అంటే స్టెప్స్ మీ ఓన్ గా రాయండి. అచ్చా ఫస్ట్ ఇది అవుతుంది, తర్వాత ఇది ప్రూవ్ చేస్తాం, తర్వాత ఇది ప్రూవ్, మొత్తం సొల్యూషన్ రాయొద్దు. స్టెప్స్, ద వే ఆఫ్ సాల్వింగ్ అంతా ఒక దగ్గర ఉంచుకోండి. ప్రతి చాప్టర్ మీరు నేర్చుకున్నారా దానికి రిలేటెడ్ ఫార్ములాస్ అన్ని ఒక దగ్గర రాసుకొని ఉంచండి. అండ్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఇప్పటి నుంచే రాయడం స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే సో దట్ మనకి బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చే టైంకి మన దగ్గర అన్ని ఫార్ములాస్ మన దగ్గర ఉంటాయి అండ్ వీ కెన్ హ్యావ్ ఏ ప్రాపర్ రివిజన్. మనకు ఒక మంచి రివిజన్ అవుతుంది ఎగ్జామ్ టైంకి. ఇది మాత్రం అస్సలు మిస్టేక్ చేయొద్దు నాన్న. షూర్ షార్ట్ మీ దగ్గర ఫార్ములా బుక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ నెక్స్ట్, స్టార్ట్ సాల్వింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అట్లీస్ట్ లాస్ట్ మినిమం టు మినిమం లాస్ట్ 2-3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని చూడండి అండ్ అవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ ఇంకా నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే ఎలా సాల్వ్ చేస్తారు అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ మీరు కంప్లీట్ చేశారు, వెదర్ అది SA1 కన్నా FA1 కన్నా లేదా యూనిట్ టెస్ట్ కన్నా దేనికన్నా, ఇంకా చాప్టర్ మీకు బాగా వచ్చేసిందని ఫీల్ వచ్చేసింది. దాన్ని ఎలా చెక్ చేసుకుంటారు మీకు వచ్చిందా లేదా అంటే లాస్ట్ 2 years, లాస్ట్ 3 years ఆ చాప్టర్ కి సంబంధించిన క్వశ్చన్లు ఒక దగ్గర పెట్టి అవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆబ్వియస్లీ ఒకటేసారి నేను పేపర్ ఇచ్చాను నాన్న మొత్తం సాల్వ్ చేయండి అంటే అవ్వదు. సో మెల్లమెల్లగా చేయాలి, చాప్టర్ వైజ్ గా వెళ్ళండి. 2-3 years పేపర్స్ ఫస్ట్ మీ దగ్గర పెట్టుకోండి. ఒక చాప్టర్ కంప్లీట్ చేశారు, ట్రిగనామెట్రీ ఈ రోజు కంప్లీట్ చేశారు. ఆ ట్రిగనామెట్రీలో లాస్ట్ ఇయర్ ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి, షార్ట్స్ అయినా వెరీ షార్ట్స్ అయినా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయినా ఏదైనా సరే ఏమొచ్చాయి, నెక్స్ట్ 2023లో ఏమొచ్చాయి, 2022లో ఏమొచ్చాయి, అలాగా షార్ట్ లిస్ట్ చేసుకొని అవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ మీరు అవి సాల్వ్ చేయగలిగారా, అవి సాల్వ్ చేయగలిగితే మీకు ఇంకా అన్ని వచ్చేసినట్టే, ఆ చాప్టర్ మీకు పర్ఫెక్ట్ గా వచ్చేసినట్టే. స్టార్ట్ సాల్వింగ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రాక్టీస్. మ్యాథ్స్ లో మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రాక్టీసే. మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అండ్ నెవర్ బై హార్ట్ మ్యాథమెటిక్స్. కొంచెం టైం ఎక్కువ పడినా పర్లే, ఏమో పక్కన నీ ఫ్రెండ్ కి 10 minutes లోనే వచ్చి నీకు అది 1 hour అయినా టైం తీసుకోవచ్చు కాన్సెప్ట్ నేర్చుకోవడానికి, బట్ కాన్సెప్ట్సే నేర్చుకోండి అన్న. అస్సలు బై హార్ట్ సిస్టమ్కి వెళ్ళదు. ఎందుకంటే మ్యాథ్స్ లో బై హార్ట్ చేస్తే మేబీ ఈ రోజు నైట్ బై హార్ట్ చేస్తే రేపు ఎగ్జామ్ రాయొచ్చేమో మనము, బట్ ఆ తర్వాత బోర్డ్ ఎగ్జామ్స్ టైంకి కానీ ఈవెన్ ఫర్దర్ గా ఫ్యూచర్ లో అయినా చాలా ఎఫెక్ట్ అవుతుంది. మీకు బై హార్ట్ సిస్టమ్ అనేది వద్దు. టేక్ టైం. ఒక్కొక్క చాప్టర్ 1 week పట్టనివ్వండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నువ్వు ఇప్పుడున్న సినారియోకి పట్టనివ్వండి, పర్లేదు. బోర్డ్ ఎగ్జామ్ టైంకి మనం పర్ఫెక్ట్ గా ఉంటాం రా. ఆల్వేస్ ఈ డైలాగ్ గుర్తుపెట్టుకున్నాను, ఏంటి అంటే క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. ఎప్పుడైనా సరే మ్యాథ్స్ నేర్చుకునేటప్పుడు నువ్వు ఎంత బాగా క్లియర్ గా ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నావు అన్నది ఇంపార్టెంట్, ఎన్ని బై హార్ట్ చేసినామని కాదు. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ డిఫరెంట్ వేస్ లో క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఏం పర్లేదు, ఇక్కడ మిస్టేక్స్ పోతున్నాయని బాధపడదు. ఇక్కడ మీరు ఎన్ని మిస్టేక్స్ చేస్తే ఈ మిస్టేక్స్ మీరు బోర్డ్ ఎగ్జామ్స్ లో రిపీట్ చేయకుండా ఉంటారు.
సో ఏం పర్లేదు, మిస్టేక్స్ పోయినా సరే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఎవ్రీడే కొన్ని క్వశ్చన్స్ తీసుకోండి, ఎవ్రీడే ఒక చాప్టర్ తీసుకోండి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ లో ఎంత ప్రాక్టీస్ ఉంటే మీకు అంత మంచిది నాన్న. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టైం మేనేజ్మెంట్. మ్యాథ్స్ ఎగ్జామ్ లో క్రూషియల్ రోల్ ప్లే చేసి టైం మేనేజ్మెంట్. ఇందుకే మనకి ఎగ్జామ్స్ SA1 SA2 ఇవి రీజన్స్ పెట్టే పర్పస్ ఇది మనకి టైం మేనేజ్మెంట్. మనం ఆన్ టైంలో చేస్తున్నామా లేదా. ఆల్వేస్ మెయిన్ మ్యాథమెటిక్స్ లో ఎలా ఉంటుంది అంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకి ఎలా అంటే అది ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసే ఉంటాం, కానీ ఎక్కడో సిల్లీ మిస్టేక్ చేస్తుంటాము, ఆన్సర్ పోయి ఉంటుంది, ఇంకా దాని దగ్గరే మొత్తం టైం ఇచ్చేస్తుంటాం. ఇది ఆల్రెడీ చాలా మంది ఈ పాటికి SCS లో ఫేస్ చేసేసి ఉంటారు. ఇంకా దాని దగ్గరికే టైం ఇచ్చేస్తాం, అది సాల్వ్ చేస్తూ టైం అనే విషయాన్ని మర్చిపోతాం. టైం అనే విషయాన్ని మర్చిపోతాము. దాని తర్వాత ఇంకా తెలిసిన క్వశ్చన్ చేయడానికి కూడా టైం ఉండదు. ఒక్క క్వశ్చన్ దగ్గర స్ట్రక్ అయితే. మ్యాథమెటిక్స్ లో స్ట్రక్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి అన్న. లేదు అప్పుడప్పుడు బ్యాడ్ లక్ అనేది అవుతుంది ఎవరికైనా సరే. కొన్నిసార్లు క్వశ్చన్స్ మిస్టేక్ అయితే స్టక్ అయిన క్వశ్చన్ కి ఒక పేపర్ లీవ్ చేసేయండి. లీవ్ చేసేసి ఆ తర్వాత సాల్వ్ చేయండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ లో ఆ 3 hours చాలా 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 క్రూషియల్. మనం ఒక్క మినిట్ వేస్ట్ చేసినా కూడా ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. మార్క్స్ లో చాలా డిఫరెన్స్ చూపిస్తుంది. ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ చేసేటప్పుడైనా మీరు మ్యాథ్స్ ఏమైనా మాక్ టెస్ట్లు కానీ ఏమైనా టెస్ట్లు రాసేటప్పుడైనా సరే ఒక క్వశ్చన్ రాలేదా, క్వశ్చన్ వదిలేసేయండి. వదిలేసి మిగిలినవన్నీ సాల్వ్ చేసేసి మిగిలినవన్నీ ఫాస్ట్ గా సాల్వ్ చేసి మళ్ళీ ఎండింగ్ లో క్వశ్చన్ దగ్గర రండి. ఇంకా అప్పుడు వచ్చి నువ్వు ఎంత ట్రై చేసుకున్నా పర్లేదు, అప్పుడు నువ్వు ఆ క్వశ్చన్ కి మిగిలిపోయిన టైం అంతా ఇచ్చుకో పర్లేదు. బట్ ఎగ్జామ్ మధ్యలో ఇవ్వద్దు. ఒకవేళ ఎవరికైనా ఈ హ్యాబిట్ ఉంటే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఆ హ్యాబిట్ పోగొట్టండి నాన్న. ఆ హ్యాబిట్ ఉంటే మ్యాథ్స్ లో చాలా ఎఫెక్టివ్ పడుతుంది. మనకి ఎంత సబ్జెక్ట్ వచ్చన్నది ఇంపార్టెంట్ కాదు, ఎగ్జామ్ లో ఎట్లా అటెంప్ట్ చేసామన్నది మనకి ఇంపార్టెంట్. మెయిన్ ఎంత టైం మేనేజ్మెంట్ చూసుకున్నాము. ఎందుకంటే ఏమి నీ పక్కనోడే నీకన్నా తక్కువ చాప్టర్స్ చదివి ఉండొచ్చు, బట్ మేబీ వాడికి టైం మేనేజ్మెంట్ బాగొచ్చు, వాడికి 100 on 100 వస్తాయి. నీకు మొత్తం మ్యాథ్స్ అంతా వచ్చు, టైం మేనేజ్మెంట్ లేక మార్క్స్ పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నాన్న. టైం మేనేజ్మెంట్ ని ప్రాపర్ గా ఉంచుకోండి. నెక్స్ట్ అవాయిడ్ సిల్లీ మిస్టేక్స్. ఈ సిల్లీ మిస్టేక్స్ బాగా అవుతుంటాయి మ్యాథమెటిక్స్ లో. ఇవి ఎలా అవాయిడ్ చేయాలి అంటే ఇదే కీ, ప్రాక్టీస్ వల్లనే పోతాయి. చాలా మిస్టేక్స్ అయితే ఉంటాయి. 15+3 రాంగ్ పెట్టేస్తాం కొన్నిసార్లు, 20-9 రాంగ్ పెట్టేస్తాం కొన్నిసార్లు. చిన్న సిల్లీ మిస్టేక్ మ్యాటర్స్ ఎలాట్, ఆన్సర్స్ పోతుంది. ఎగ్జామ్ లో మనకి ఆ 3 hours కూడా మన కాన్సన్ట్రేషన్ అంతా పేపర్ మీదనే ఉండాలి. ఏ అవిగేషన్స్ వద్దు, బయట వాళ్ళు ఇది మాట్లాడుతున్నారు వీళ్ళు ఇది మాట్లాడుతున్నారు ఏమీ వద్దు. కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదనే పెట్టండి. బ్రెయిన్ అనేది ఎక్కడికి ఫ్లై అవ్వకూడదు, అక్కడనే ఉండాలి మనకి, అక్కడే ఉండాలి. ఎందుకంటే మేబీ ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ నాకు వచ్చు మ్యామ్ అనుకుంటాం, బట్ ఎగ్జామ్ లో అది మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సిల్లీ మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. అండ్ మెయిన్ బోర్డ్ ఎగ్జామ్స్ లో నాట్ ఓన్లీ ఫర్ మ్యాథ్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్ ప్రతి ఎగ్జామ్ కి కూడా రీచెక్ చేసుకోండి అన్న. ఎగ్జామ్ అయిపోగానే ఒక్కటేసారి ఇలా వెళ్ళిపోయి ఇక పేపర్ సబ్మిట్ చేయడం కాదు. అట్లీస్ట్ 5-10 minutes ముందు మీరు ఎగ్జామ్ రాయడం అయిపోయాక, ఏ ఎగ్జామ్ అయినా సరే మొత్తం 3 hours రాయకూడదు. 5-10 minutes ముందు వరకు అయిపోగొట్టుకొని ఆ 5 minutes అంతా రివైజ్ చేయండి. ఏం రివైజ్ చేయాలి అంటే క్వశ్చన్ నెంబర్స్ కరెక్ట్ చేసామా లేదా, సెక్షన్ నెంబర్ కరెక్ట్ చేసామా లేదా, ఆ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సరే రాసామా. పొరపాటున నువ్వు మొత్తం కరెక్ట్ ఆన్సర్ రాసి క్వశ్చన్ నెంబర్ 2 బదులు 3 రాసామనుకో మార్క్స్ అయ్యారు, తీసేస్తారు. ఎందుకంటే పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళు ఫస్ట్ చూసేది క్వశ్చన్ నెంబరే. క్వశ్చన్ నెంబర్ చూసాకే మనకి సొల్యూషన్ చూస్తారు, దానికి రిలేటెడ్ అది ఉందా లేదా అనేసి. సో రీచెకింగ్ చేసుకోండి. ఎందుకంటే మనం హ్యూమన్స్, మిస్టేక్స్ అనేవి అవుతాయి. ఆ మిస్టేక్స్ ని అవాయిడ్ చేయడమే ఇంపార్టెంట్. ఎలా అవాయిడ్ చేయాలి అంటే రీచెక్ చేసుకోండి, సిల్లీ మిస్టేక్స్ ని పోగొడుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్. మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మిస్టేక్స్ తగ్గుతాయి. అండ్ ఆల్సో హ్యావ్ ఏ క్లారిటీ ఆన్ ఆల్ ది కాన్సెప్ట్స్. ప్రతి కాన్సెప్ట్ మీద మంచి క్లారిటీ తెచ్చుకోండి. ఓకేనా? అండ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామ్స్. ఆల్ ద వెరీ బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.